హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోక మిత్ర. మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వంటి ఇంగ్లీష్ నెలలు తెలుసు కదా. కానీ మన తెలుగు సాంప్రదాయంలో కూడా 12 ప్రత్యేకమైన నెలలు ఉన్నాయి. ప్రతి నెలకు ఒక ప్రత్యేకత, ఒక పండుగ, ఒక చరిత్ర ఉంది. ఈరోజు మనం తెలుగు 12 నెలల పేర్లు, వాటి విశేషాలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు? పదండి తెలుగు నెలల అద్భుత ప్రపంచంలోకి ప్రయాణం చేద్దాం. చైత్రము, ఇది తెలుగు సంవత్సరములోని మొదటి నెల. ఈ నెలలోనే ఉగాది పండుగ వస్తుంది. ఉగాది అంటే తెలుగు కొత్త సంవత్సరం. ప్రకృతి కొత్త ఆకులతో, పూలతో అందంగా మారే కాలం కూడా ఇదే. అందుకే చైత్రమును కొత్త ప్రారంభాల నెలగా భావిస్తారు. వైశాఖము, ఇది 2వ నెల. వైశాఖ మాసము ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఈ రోజు చేసిన మంచి పనులకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఈ నెలలో. జ్యేష్ఠము, ఈ నెలలో వేసవి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా వేడిగా ఉంటుంది నెలలో. అప్పుడు మనకు హాలిడేస్ ఇస్తారు స్కూల్కి. అందుకే ఎక్కువ నీరు తాగటం, నీడలో ఉండటం చాలా ముఖ్యం. ఈ నెల మనకు ఆరోగ్య జాగ్రత్తల ప్రాముఖ్యతను నేర్పుతుంది. నెక్స్ట్ మంత్ ఆషాఢం. ఈ నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. పచ్చదనం ప్రకృతిలో కనిపించడం మొదలవుతుంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాల పండుగ ఈ నెలలో జరుపుకుంటారు. రైతులు విత్తనాలు వేయటం ప్రారంభిస్తారు. ఇప్పుడే మనకు రైస్ పండుతుందన్నమాట. స్టార్ట్ చేస్తారు క్రాప్స్ వేయటం. శ్రావణము, శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన నెల. ఈ నెలలో వరలక్ష్మి వ్రతం, నాగపంచమి వంటి పండుగలు వస్తాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తి భావం ఎక్కువగా కనిపించే మాసం ఇది. మీరు చేస్తారు కదా ఇంట్లో, మమ్మీ శ్రావణ మాసం పండుగ చేస్తారు కదా, అప్పుడు మీరు అందంగా రెడీ అవుతారు కదా. భాద్రపదము, ఈ నెలలో వినాయక చవితి పండుగ వస్తుంది. భక్తులు గణపతిని ఇంటికి ఆహ్వానించి పూజలు చేస్తారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగలలో ఇది ఒకటి. మీరు బుక్స్ అన్ని వినాయకుడి దగ్గర పెట్టుకొని పూజ చేస్తారు కదా. ఆశ్వయుజము, ఈ నెలలో దసరా పండుగ జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. మంచి చెడుపై గెలిచిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. ఈ నెలలో మనకి హాలిడేస్ వస్తాయి స్కూల్కి. అందరు హ్యాపీ కదా. కార్తీకము, కార్తీక మాసము అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ప్రజలు దీపాలు వెలిగించి దేవాలయాలకు వెళ్తారు. శివుడు మరియు విష్ణువులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ నెలలో ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మార్గశిరం, ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అనేక మంది ఉదయం వేళ దేవాలయాలకు వెళ్తారు. భక్తి ఆధ్యాత్మికత పెరిగే కాలం. చలి పుడుతుంది ఈ నెలలో, వింటర్ సీజన్. పుష్యము, ఈ నెలలో వైకుంఠ ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాసాలు పాటిస్తారు. మాఘము, మాఘమాసములో రథసప్తమి వంటి పండుగలు వస్తాయి. సూర్య భగవానుని ఆరాధించడం ఈ నెల ప్రత్యేకత. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. పాల్గుణము, ఇది తెలుగు సంవత్సరంలోని చివరి నెల. ఈ నెలలో హోలీ పండుగ జరుపుకుంటారు. రంగులతో ఆనందంగా ఆడుకునే పండుగ హోలీ. పాల్గుణముతో ఒక తెలుగు సంవత్సరం పూర్తవుతుంది. హలో కిడ్స్, ఈరోజు మనం తెలుగు 12 నెలల పేర్లు, వాటి విశేషాలు తెలుసుకున్నాం కదా. మీకు ఏ నెల అంటే ఎక్కువ ఇష్టం చెప్పండి. మమ్మీతో చెప్పండి ఏ నెల ఇష్టమో. 12 నెలలు మమ్మీకి చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, శ్లోకమిత్రాలను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. బాయ్.